ఏ స్తోత్రాన్ని చదవడం ద్వారా సంపదతో పాటు విద్య అలానే అష్టైశ్వర్యాలు లభిస్తాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోలు పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా సంపదలతో పాటు విద్య అష్టైశ్వర్యాలను లభించింపజేసే ఈ స్తోత్రం గురించి తెలుసుకుందాం. మనము ప్రతిరోజు మహాలక్ష్మితో కూడి ఉన్న హయగ్రీవ స్వామి స్తోత్రాన్ని చదవడం ద్వారా సంపదతో పాటు చదువుకున్న వారికి విద్యను అలానే అష్టైశ్వర్యాలను లభిస్తాయి. ఈ స్తోత్రాలు మొత్తము 3. ఈ 3 స్తోత్రాలను చదవడం ద్వారా మనకు లక్ష్మీ హయగ్రీవ స్వామివారి అనుగ్రహంతో మనం అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇక మనము ఆ స్తోత్రాలను ఏవి అనేది తెలుసుకుందాం. ముందుగా 1వ శ్లోకము, హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముచ్చంతి పాపాని దారిద్ర్యమివ యోషితః. 2వ శ్లోకము, హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. ఇక 3వ శ్లోకం వచ్చేసి, హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వని విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః. శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజ యది ప్రోక్తం పఠతాం సంపదాం పదం. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. శ్లోకాలు వచ్చేసి ఈ 3 శ్లోకాలు అయితే మనము ప్రతిరోజు చదువుకోవాలి. ప్రతిరోజు ఈ శ్లోకాలను చదువుకోవడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయన్నది తెలుసుకుందాం. హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది. హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చదువు వస్తుంది. అంటే సర్వ విద్యలు వస్తాయన్నమాట. హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. అంటే మనకు వైకుంఠ లోక ప్రాప్తి కలుగుతుంది. హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ 3 శ్లోకాలు మహాదివ్యమైనవి. ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కూడా కలుగుతాయి. జ్ఞానానికి ప్రతీకగా ప్రాదుర్భవించిన హయగ్రీవమూర్తి స్తుతి చేసిన వారికి సర్వ విద్యా బుద్ధులు లభిస్తాయి. విద్య ఉన్న చోట అడగకుండానే అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. అంటే మానవ జీవితానికి సర్వసుఖాలు అందినట్లే. హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమి నాడైన హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానము సకల సంపదలు చేరువవుతాయి. పిల్లలు నిత్యం హయగ్రీవ స్తుతి చేస్తూ ఉంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కని సత్ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మంత్రశాస్త్రంలో చెప్పిన ఒక విషయాన్ని చెప్తాను. ఉపాసనా పరంగా మానవ జంతు ఆకృతులు కలగలిసిన దేవతలు శీఘ్ర అనుగ్రహ ప్రదాతలు. అటువంటి దైవాల్లో శ్రీ హయగ్రీవ స్వామివారు కూడా ఒకరు. లక్ష్మీదేవితో కూడి ఉన్న శ్రీ హయగ్రీవ స్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వ విద్యలు కరతలామలకమవడమే కాకుండా సర్వ సంపదలు లభించడం కూడా తథ్యం. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షం దయానిధిం దేవభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపత్యే. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. మనందరికీ కూడా శ్రీ హయగ్రీవ స్వామి అనుగ్రహం లభించాలని ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మరొక మంచి చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి.